ఓం శాంతి 11/5/2024 మధురమైన పిల్లలు, మీకిప్పుడు అల్లా లభించారు కావున సరి అయిన వారిగా అవ్వండి. అనగా స్వయాన్ని ఆత్మగా భావించండి. దేహంగా భావించడం అంటేనే తలకిందులుగా అవ్వడము. ప్రశ్న: ఏ ఒక్క విషయాన్ని అర్థం చేసుకునేవారు అనంతమైన వైరాగులుగా అవ్వగలరు? జవాబు: పాత ప్రపంచం ఇప్పుడు హోప్లెస్గా, నిరాశాజనకంగా ఉంది. ఇది శ్మశానవాటికగా అవ్వనున్నది. ఈ విషయాన్ని అర్థం చేసుకున్నట్లయితే అనంతమైన వైరాగులుగా అవ్వగలరు. ఇప్పుడు కొత్త ప్రపంచం స్థాపన అవుతుందని మీకు తెలుసు. ఈ రుద్రజ్ఞాన యజ్ఞంలో మొత్తం పాత ప్రపంచమంతా స్వాహా అవ్వనున్నది. ఈ ఒక్క విషయమే మిమ్మల్ని అనంతమైన వైరాగులుగా చేస్తుంది. మీ హృదయం ఈ శ్మశాన వాటిక నుండి తొలగిపోయింది. ఓం శాంతి. వాస్తవానికి ఇది డబల్ ఓం శాంతి. ఎందుకంటే ఇద్దరు ఆత్మలున్నారు. ఇరువురి ఆత్మల స్వధర్మము శాంతియే. తండ్రి స్వధర్మం కూడా శాంతియే. పిల్లలు అక్కడ శాంతిలో ఉంటారు. దానిని శాంతిధామం అంటారు. తండ్రి కూడా అక్కడే ఉంటారు. తండ్రి అయితే సదా పావనులు. మిగిలిన మనుష్యమాతృలు ఎవరైతే ఉన్నారో వారు పునర్జన్మలు తీసుకుని అపవిత్రులుగా అవుతారు. పిల్లలు స్వయాన్ని ఆత్మగా భావించండి అని తండ్రి పిల్లలకు చెప్తారు. పరంపిత పరమాత్మ జ్ఞానసాగరుడని, శాంతిసాగరుడని ఆత్మకు తెలుసు. వారికి ఈ మహిమ ఉంది కదా. వారు సర్వులకు తండ్రి మరియు సర్వుల సద్గతిదాత కూడా. కావున అందరికీ తండ్రి వారసత్వంపై హక్కు తప్పకుండా ఉంటుంది. తండ్రి నుండి ఏ వారసత్వం లభిస్తుంది? తండ్రి స్వర్గ రచయిత కావున తప్పకుండా స్వర్గ వారసత్వాన్నే ఇస్తారు. మరియు అది కూడా తప్పకుండా నరకంలోనే ఇస్తారు అని పిల్లలకు తెలుసు. నరకం యొక్క వారసత్వాన్ని ఇచ్చింది రావణుడు. ఈ సమయంలో అందరూ నరకవాసులుగా ఉన్నారు కదా. కావున తప్పకుండా ఈ వారసత్వం రావణుడి నుండే లభించింది. నరకం మరియు స్వర్గం రెండూ ఉన్నాయి. ఈ విషయాలను ఎవరు వింటారు? ఆత్మ. అజ్ఞాన కాలంలో కూడా అంతా ఆత్మే చేస్తుంది. కాని దేహాభిమానం కారణంగా అంతా శరీరమే చేస్తుంది అని భావిస్తారు. మన స్వధర్మం శాంతి అన్నది మర్చిపోతారు. మనం శాంతిధామ నివాసులము. సత్యఖండమే మళ్లీ అసత్యఖండంగా అవుతుంది అని కూడా అర్థం చేయించాలి. భారత్ సత్యఖండంగా ఉండేది, మళ్లీ రావణ రాజ్యంగా అసత్యఖండంగా కూడా అవుతుంది. ఇది సామాన్యమైన విషయం. దీనిని మనుషులు ఎందుకు అర్థం చేసుకోలేకపోతారు? ఎందుకంటే ఆత్మ తమో ప్రధానంగా అయిపోయింది. దానినే రాతి బుద్ధి అని అంటారు. ఎవరైతే భారత్ను స్వర్గంగా తయారు చేశారో, పూజ్యంగా తయారు చేశారో, వారినే మళ్లీ పూజారిగా అయి గ్లాని చేస్తారు. ఇందులో కూడా ఎవరి దోషమూ లేదు. ఈ డ్రామా ఎలా తయారు చేయబడి ఉంది, పూజ్యుల నుండి పూజారులుగా ఎలా అయ్యారు అనేది తండ్రి పిల్లలకు అర్థం చేయిస్తారు. నేటికి 5000 సంవత్సరాల క్రితం భారత్లో ఆది సనాతన దేవీదేవత ధర్మం ఉండేది. ఇది నిన్నటి విషయమే అని తండ్రి అర్థం చేయిస్తారు. కాని మనుషులు పూర్తిగా మర్చిపోయారు. ఈ శాస్త్రాలు మొదలైన వాటినన్నింటినీ భక్తి మార్గం కొరకు తయారు చేశారు. శాస్త్రాలు ఉన్నది భక్తి మార్గం కొరకే, అంతేగాని జ్ఞాన మార్గం కొరకు కాదు. జ్ఞాన మార్గపు శాస్త్రాలు అసలు తయారవ్వవు. తండ్రియే కల్పకల్పము వచ్చి దేవతా పదవి కొరకు పిల్లలకు జ్ఞానాన్ని ఇస్తారు. తండ్రి చదువును చదివిస్తారు. ఆ తర్వాత ఈ జ్ఞానం కనుమరుగైపోతుంది. సత్యుగంలో ఏ శాస్త్రమూ ఉండదు. ఎందుకంటే అది జ్ఞాన మార్గపు ప్రారబ్ధము.
21 జన్మల కొరకు అనంతమైన తండ్రి నుండి అనంతమైన వారసత్వం లభిస్తుంది. ఆ తర్వాత మళ్లీ అల్పకాలం కొరకు రావణుడి వారసత్వం లభిస్తుంది. దానిని సన్యాసులు కాకిరెట్టతో సమానమైన సుఖమని అంటారు. అంతా దుఃఖమే దుఃఖముంది. దీని పేరే దుఃఖధామము. కలియుగానికి ముందు ద్వాపరముంది. దానిని సెమీ దుఃఖధామం అంటారు. ఇది ఫైనల్ దుఃఖధామము. ఆత్మే 84 జన్మలు తీసుకుంటుంది, కిందకు దిగజారుతుంది. తండ్రి మెట్లు పైకెక్కిస్తారు. ఎందుకంటే చక్రం తప్పకుండా తిరగాలి. కొత్త ప్రపంచం ఉండేది, దేవీదేవతల రాజ్యం ఉండేది. అప్పుడు దుఃఖం యొక్క నామరూపాలుండేవి కావు. అందుకే పులి మేక కలిసి నీరు తాగుతాయి అన్నట్లుగా చూపించారు. అక్కడ హింసనే విషయమేదీ లేదు. అహింసయే పరమ దేవీదేవత ధర్మమనంటారు. ఇక్కడ హింస ఉంది. మొట్టమొదటి హింస కామఖడ్గాన్ని ఉపయోగించడమే. సత్యుగంలో వికారులెవరూ ఉండరు. వారికైతే మహిమను గానం చేస్తారు. మీరు సంపూర్ణ నిర్వికారులు అని లక్ష్మీనారాయణలకు మహిమను గానం చేస్తారు కదా. ఈ కలియుగం ఇనుపయుగ ప్రపంచం. దీనినెవరూ బంగారుయుగమని అనలేరు. డ్రామాయే ఈ విధంగా తయారు చేయబడి ఉంది. సత్యుగం శివాలయం. అక్కడందరూ పావనులుగా ఉంటారు. వారి చిత్రాలు కూడా ఉన్నాయి. శివాలయాన్ని తయారు చేసే శివబాబా చిత్రం కూడా ఉంది. భక్తి మార్గంలో వారికి ఎన్నో పేర్లు పెట్టేశారు. వాస్తవానికి వారి పేరు ఒక్కటే. తండ్రికి తమ శరీరమైతే లేదు. నేను నా పరిచయాన్ని ఇవ్వడానికి మరియు రచన యొక్క ఆది మధ్యాంతాల జ్ఞానాన్ని వినిపించడానికి రావలసి ఉంటుంది. నేను వచ్చి మీ సేవ చేయవలసి ఉంటుంది. మీరే నన్ను ఓ పతితపావన రండి అని పిలుస్తారు. సత్యుగంలో అలా పిలవరు. ఈ సమయంలో అందరూ పిలుస్తారు. ఎందుకంటే వినాశనం ఎదురుగా ఉంది. ఇది ఆ మహాభారత యుద్ధమేనని భారతవాసులకు తెలుసు. మళ్లీ ఆది సనాతన దేవీదేవత ధర్మం యొక్క స్థాపన జరుగుతుంది. నేను రాజులకే రాజులుగా తయారు చేయడానికి వచ్చాను అని తండ్రి కూడా అంటారు. ఈ రోజుల్లోనైతే మహారాజులు చక్రవర్తులు మొదలైనవారు లేరు. ఇప్పుడైతే ప్రజలపై ప్రజల రాజ్యం ఉంది. భారతవాసులమైన మనం సుసంపన్నులుగా ఉండేవారము, వజ్ర వైడూర్యాలతో నిర్మితమైన మహళ్లలో ఉండేవారము అని పిల్లలు భావిస్తారు. కొత్త ప్రపంచం ఉండేది, మళ్లీ కొత్తదే పాతగా అయ్యింది. ప్రతి వస్తువు పాతదిగా తప్పకుండా అవుతుంది. ఇల్లును కొత్తగా నిర్మిస్తారు, మళ్లీ చివరికి దాని ఆయువు తగ్గిపోతూ ఉంటుంది. ఇది కొత్తది, ఇది సగం పాతది, ఇది మధ్యమం అన్నట్లు చెప్తారు. ప్రతి వస్తువు సతో రజో తమోగా అవుతుంది. భగవాను వాచ ఉంది కదా. భగవంతుడంటే భగవంతుడే. భగవంతుడని ఎవరినంటారో కూడా తెలీదు. రాజులు రాణులు అయితే లేరు. ఇక్కడైతే ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్ మరియు వారి ఎంతోమంది మినిస్టర్లు ఉన్నారు. సత్యుగంలో యథా రాజారాణి తథా ప్రజ ఉంటారు. తేడానైతే తండ్రి తెలియచేశారు. సత్యుగంలో ఎవరైతే యజమానులుగా ఉంటారో వారికి మంత్రులు సలహాదారులు ఉండరు. అవసరమే లేదు. ఈ సమయంలోనే శివబాబా నుండి శక్తిని ప్రాప్తి చేసుకుని ఆ పదవిని పొందుతారు. ఈ సమయంలో తండ్రి నుండి ఉన్నతమైన సలహా లభిస్తుంది. దాని ద్వారా ఉన్నత పదవిని పొందుతారు. ఇక ఆ తర్వాత ఎవ్వరి నుండి సలహా తీసుకోరు. అక్కడ మంత్రులుండరు. ఎప్పుడైతే వామ మార్గంలోకి వెళ్తారో అప్పుడే మంత్రులుంటారు. వారి తెలివి సమాప్తమైపోతుంది. వికారాల విషయమే ముఖ్యమైనది. దేహాభిమానం ద్వారానే వికారాలు ఉత్పన్నమవుతాయి. వాటిలో కామం నంబర్ 1.
ఈ కామం మహాశత్రువు, దానిపై విజయాన్ని పొందాలి అని తండ్రి అంటారు. స్వయాన్ని ఆత్మగా భావించండి అని తండ్రి ఎన్నోసార్లు అర్థం చేయించారు. మంచి లేక చెడు సంస్కారాలు ఆత్మలోనే ఉంటాయి. ఇక్కడే కర్మలకు పశ్చాత్తాపడవలసి ఉంటుంది. సత్యుగంలో అలా ఉండదు. అది సుఖధామము. తండ్రి వచ్చి పిల్లలను మిమ్మల్ని సుఖధామవాసులుగా, శాంతిధామవాసులుగా చేస్తారు. తండ్రి డైరెక్ట్గా ఆత్మలతో మాట్లాడతారు. వారు అందరికీ చెప్తారు, ఓ ఆత్మ, నిశ్చయ బుద్ధిగా కూర్చో, దేహాభిమానాన్ని వదులు. ఈ దేహం వినాశి, నీవు అవినాశి ఆత్మవు. ఈ జ్ఞానం ఇంకెవ్వర్లోనూ లేదు. జ్ఞానాన్ని గురించి తెలియని కారణంగా భక్తినే జ్ఞానంగా భావించారు. భక్తి వేరని, జ్ఞానం ద్వారానే సద్గతి లభిస్తుందని ఇప్పుడు పిల్లలను మీరు అర్థం చేసుకున్నారు. భక్తి సుఖం అల్పకాలికంగా ఉంటుంది. ఎందుకంటే పాపాత్ములుగా అయిపోతారు, వికారాల్లోకి వెళ్లిపోతారు. అర్ధకల్పం కొరకు అనంతమైన వారసత్వం లభించింది. అది పూర్తయిపోయింది. ఇప్పుడు మళ్లీ తండ్రి వారసత్వాన్ని ఇవ్వడానికి వచ్చారు. అందులో పవిత్రత, సుఖం, శాంతి అన్నీ లభిస్తాయి. పిల్లలు, ఈ పాత ప్రపంచమైతే శ్మశాన వాటికగా తప్పకుండా అవ్వాల్సిందేనని మీకు తెలుసు. ఇప్పుడీ శ్మశాన వాటిక నుండి మనసును తొలగించి కొత్త ప్రపంచమైన పరిస్థాన్ పట్ల మమకారాన్ని జోడించండి. ఏ విధంగా లౌకిక తండ్రి కొత్త ఇంటిని నిర్మించినప్పుడు పిల్లల బుద్ధియోగం పాత ఇంటి నుండి తొలగిపోయి కొత్త ఇంటితో జోడింపబడుతుందో, ఆఫీసులో కూర్చుని ఉన్నా బుద్ధి కొత్త ఇంటి వైపే ఉంటుందో, అలా అది హద్దులోని విషయమైతే ఇక్కడ అనంతమైన తండ్రి కొత్త ప్రపంచమైన స్వర్గాన్ని రచిస్తున్నారు. ఇప్పుడు పాత ప్రపంచం నుండి సంబంధాన్ని తెంచి తండ్రినైనా నా ఒక్కరితోనే జోడించండి అని చెప్తున్నారు. మీ కొరకు కొత్త ప్రపంచమైన స్వర్గాన్ని స్థాపించడానికి వచ్చాను. ఇప్పుడు ఈ పాత ప్రపంచమంతా ఈ రుద్రజ్ఞాన యజ్ఞంలో స్వాహ అవనున్నది. ఈ మొత్తం వృక్షమంతా తమోప్రధానంగా అయిపోయింది, శిథిలావస్థకు చేరుకుంది. ఇప్పుడు మళ్లీ కొత్తదిగా అవుతుంది. కావున ఇవి కొత్త ప్రపంచ విషయాలు అని తండ్రి అర్థం చేయిస్తారు. మనుషులు రోగంలో కూడా హోప్లెస్గా, నిరాశాజనకంగా అయిపోతారు కదా. ఫలానా వారు బతకడం కష్టమని భావిస్తారు. అలాగే ఈ ప్రపంచం కూడా ఇప్పుడు హోప్లెస్గా, నిరాశాజనకంగా, ఎటువంటి ఆశ లేకుండా అయిపోయింది. ఇప్పుడిది శ్మశాన వాటికగా అవ్వనున్నది. కావునిక దీన్ని స్మృతెందుకు చేయాలి? ఇది అనంతమైన సన్యాసం. ఆ హఠయోగ సన్యాసులు కేవలం ఇళ్ళు వాకిళ్లను వదిలి వెళ్లిపోతారు. మీరైతే మొత్తం పాత ప్రపంచమంతటినీ సన్యసిస్తారు. ఇది పాత ప్రపంచం నుండి కొత్త ప్రపంచంగా అయిపోతుంది. తండ్రి అంటారు, నేనైతే వినమ్రుడినైన సేవకుణ్ణి. నేను పిల్లల సేవకై వచ్చాను. బాబా, మేం పతితులుగా అయిపోయాము. మీరు పతిత ప్రపంచంలోకి మరియు పతిత శరీరంలోకి రండి అని నన్ను పిలిచారు. ఎలాంటి ఆహ్వానాన్ని ఇస్తారో చూడండి. పతితులుగా చేసేది రావణుడు. అతణ్ణి కాలుస్తూ ఉంటారు. అతను చాలా కఠినమైన శత్రువు. ఎప్పటినుండైతే ఈ రావణుడొచ్చాడో అప్పట్నుండి మీకు ఆది మధ్యాంతము దుఃఖము లభించింది. విషయసాగరంలో మునకలు వేస్తూ ఉంటారు. ఇప్పుడిక విషాన్ని వదిలి జ్ఞానామృతాన్ని తాగండి అని తండ్రి అంటారు. అర్ధకల్పం రావణరాజ్యంలో మీరు వికారాల కారణంగా ఎంత దుఃఖితులుగా అయిపోయారు. మీరు ఎంత నిర్లక్ష్యులుగా, వెర్రివారి వలె అయిపోతారంటే ఇక నచ్చినట్లుగా నిందించడం మొదలుపెడతారు. అది కూడా ఎంత నిందిస్తారంటే, విచిత్రంగా చేస్తారంటే, ఎవరైతే మిమ్మల్ని పావనంగా విశ్వాధిపతులుగా తయారు చేస్తారో వారిని అందరికంటే ఎక్కువగా నిందిస్తారు. మనుషుల గురించైతే 84 లక్షల యోనులు అనంటారు. మరియు నన్ను
సర్వవ్యాపి అని అనేస్తారు. ఇది కూడా డ్రామాయే. తండ్రి ఇలా మీకు సరదాగా అర్థం చేయిస్తున్నారు. మంచి లేక చెడు స్వభావ సంస్కారాలు ఆత్మకే ఉంటాయి. నేను 84 జన్మలను అనుభవిస్తాను అని ఆత్మ అంటుంది. ఆత్మే ఒక శరీరాన్ని వదిలి మరొకటి తీసుకుంటుంది. ఈ విషయాన్ని కూడా ఇప్పుడు తండ్రి అర్థం చేయించారు. డ్రామా ప్లాన్ అనుసారంగా మళ్లీ తండ్రే వచ్చి ఎవరైతే తలకిందులుగా అయిపోయారో వారిని సరిచేస్తారు. మధురాతి మధురమైన పిల్లలకు తండ్రి అర్థం చేయిస్తున్నారు. ఇక్కడ మీరు తలకిందులుగా కూర్చోకండి, స్వయాన్ని ఆత్మగా భావించండి. ఇప్పుడు మీకు మిమ్మల్ని సరిచేసే అల్లా అయిన తండ్రి లభించారు. రావణుడు తలకిందులుగా చేస్తాడు, మళ్లీ సరి అవ్వడంతో మీరు లేచి నిలబడతారు. ఇది ఒక నాటకం. ఈ జ్ఞానాన్ని తండ్రే కూర్చుని తెలియజేస్తారు. భక్తి భక్తే, జ్ఞానం జ్ఞానమే. భక్తి పూర్తిగా వేరు. ఒక సరస్సు ఉండేది, అందులో స్నానం చేయడం ద్వారా దేవకన్యలుగా అయిపోతారు అని చెప్తారు. మళ్లీ పార్వతికి అమరకథను వినిపించారు అని అంటారు. ఇప్పుడు మీరు అమరకథను వింటున్నారు కదా. కేవలం ఒక్క పార్వతికే అమరకథను వినిపించారా? ఇది ఎంతో మంది విషయం. అమరలోకం సత్యుగం, మృత్యులోకం కలియుగం. దీనిని ముళ్ళ అడవి అంటారు. తండ్రి గురించి తెలియనే తెలీదు. పరంపిత పరమాత్మ, ఓ భగవంతుడా అని అంటారు కాని తెలీదు. మీక్కూడా ఇంతకుముందు తెలీదు. మిమ్మల్ని తండ్రే వచ్చి సరిచేశారు. భగవంతుణ్ణి అల్లా అని అంటారు. అల్లా చదివించి అల్లా పదవిని ఇస్తారు కదా. కాని భగవంతుడు ఒక్కరే. ఈ లక్ష్మీనారాయణలను భగవాన్ భగవతి అని అనరు. వీరు పునర్జన్మల్లోకి వస్తారు కదా. నేనే వీరిని చదివించి దైవీ గుణాలు కలవారిగా తయారుచేశాను. మీరందరూ సోదరులు, తండ్రి వారసత్వానికి హక్కుదారులు. మనుషులైతే ఘోర అంధకారంలో ఉన్నారు. ఆసురీ సాంప్రదాయం కదా. కలియుగం ఇప్పుడింకా చిన్న పిల్లలు మోకాళ్లపై నడిచినట్లు అంబాడుతూ ఉంది అని అంటారు. ఇప్పుడింకా ఎన్నో సంవత్సరాలున్నాయి అని అనుకుంటారు. ఎంతటి అజ్ఞానాంధకారంలో నిద్రిస్తున్నారు. ఇది కూడా ఒక ఆటే. ప్రకాశంలో దుఃఖముండదు, అంధకారంలో రాత్రివేళలో దుఃఖముంటుంది. ఇది కూడా మీరే అర్థం చేసుకుంటారు మరియు అర్థం చేయించగలరు. మొట్టమొదట ప్రతి మానవ మాతృనికి తండ్రి పరిచయాన్ని ఇవ్వాలి. ఇద్దరు తండ్రులైతే అందరికీ ఉంటారు. హద్దు తండ్రి హద్దు సుఖాన్ని ఇస్తారు, అనంతమైన తండ్రి అనంతమైన సుఖాన్నే ఇస్తారు. శివరాత్రి జరుపుకుంటున్నారంటే మరి తప్పకుండా తండ్రి స్వర్గస్థాపన చేయడానికి వస్తారు కదా. ఏ స్వర్గమైతే గతించిపోయిందో దానిని మళ్లీ స్థాపన చేస్తున్నారు. ఇప్పుడిది తమో ప్రధానమైన ప్రపంచం, నరకం. డ్రామా ప్లాన్ అనుసారంగా ఎప్పుడైతే యాక్యురేట్ సమయం వస్తుందో అప్పుడు మళ్లీ నేను వచ్చి నా పాత్రను అభినయిస్తాను. నేను నిరాకారుణ్ణి. నాకు నోరైతే తప్పకుండా కావాలి. ఎద్దు ముఖమైతే ఉండదు కదా. నేను ఇతనెవరైతే అనేక జన్మల అంతిమ జన్మలోని వానప్రస్థావస్థలో ఉన్నారో అతని నోరును ఉపయోగించుకుంటాను. ఇతనిలోకి ప్రవేశిస్తాను. ఇతనికి తన జన్మల గురించి తెలీదు. అచ్చా, మధురాతి మధురమైన సిక్కిలదే పిల్లలకు మాతా పిత బాప్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, ఏ విధంగా తండ్రి డైరెక్ట్గా ఆత్మలతో మాట్లాడతారో అలాగే స్వయాన్ని ఆత్మగా నిశ్చయం చేసుకోవాలి. ఈ శ్మశాన వాటిక నుండి మమకారాన్ని తొలగించివేయాలి.
ఎటువంటి సంస్కారాలను ధారణ చేయాలంటే ఇక వాటి వలన ఎప్పుడూ కర్మలకు పశ్చాత్తాపడవలసిన అవసరం రాకూడదు. రెండవ పాయింట్, ఏ విధంగా తండ్రి డ్రామా విషయంలో స్థిరంగా ఉన్న కారణంగా ఎవరిపైన దోషాన్ని మోపరో, నిందించే అపకారులపై కూడా ఉపకారం చేస్తారో, అదేవిధంగా తండ్రి సమానంగా అవ్వాలి. ఈ డ్రామాలో ఎవ్వరి దోషమూ లేదు. ఇది యాక్యురేట్గా తయారు చేయబడి ఉంది. వరదానము: ప్రతి అడుగులో వరదాత నుండి వరదానాలను ప్రాప్తి చేసుకుని శ్రమ నుండి ముక్తులుగా ఉండే అధికారి ఆత్మాభవ. ఎవరైతే వరదాత పిల్లలుగా ఉన్నారో వారికి ప్రతి అడుగులో వరదాత నుండి వరదానాలు స్వతహాగానే లభిస్తాయి. వరదానాలే వారి పాలన. వారు వరదానాల పాలనతోనే పాలింపబడతారు. ఎటువంటి శ్రమ లేకుండా ఎన్ని శ్రేష్ఠ ప్రాప్తులు లభించడం, దీనినే వరదానం అంటారు. కావున జన్మ జన్మలకు ప్రాప్తికి అధికారులుగా అయిపోయారు. ప్రతి అడుగులో వరదాత యొక్క వరదానం లభిస్తుంది మరియు సదా లభిస్తూనే ఉంటుంది. అధికారి ఆత్మకు దృష్టి ద్వారా, మాటల ద్వారా, సంబంధం ద్వారా వరదానాలే వరదానాలు లభిస్తూ ఉంటాయి. స్లోగన్: సమయం యొక్క వేగమనుసారంగా పురుషార్థపు వేగాన్ని తీవ్రతరం చేయండి. ఓం శాంతి.